ఊహించిందే జరిగింది. రెండో టెస్ట్ మ్యాచ్లో భారత్ ఘోర ఓటమిని ఎదుర్కొంది. 549 రన్స్ టార్గెట్ను చేజ్ చేసే క్రమంలో 140 రన్స్కి ఆల్అవుట్ అయి సిరీస్ను వైట్ వాష్ చేసుకుంది. ఆటలో గెలుపోటములు సహజమే అయినప్పటికీ కనీసం పోరాడకుండా ఓడటం భారత ఫ్యాన్స్ను తీవ్రంగా నిరాశపరిచింది. ముఖ్యంగా సొంత గడ్డపై ఇంత భారీ ఓటమిని ఎప్పుడూ ఎదుర్కోలేదు మన టీమిండియా. WTC విజేత సౌత్ ఆఫ్రికా ఛాంపియన్ ఆట ఆడింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు సౌత్ ఆఫ్రికా. ఎక్కడా భారత్కు అవకాశం ఇవ్వలేదు. సౌత్ ఆఫ్రికాను చూసి మన టీమిండియా చాలా నేర్చుకోవాలి. దాదాపుగా 25 ఇయర్స్ తర్వాత సౌత్ ఆఫ్రికా మన ఇండియాలో టెస్ట్ సిరీస్ గెలిచింది. లాస్ట్ టైం 2000 సంవత్సరంలో అప్పుడు కూడా వైట్ వాష్ చేసి గెలిచిన సౌత్ ఆఫ్రికా ఇప్పుడు మళ్ళీ 25 ఇయర్స్ తర్వాత మరోసారి వైట్ వాష్ రుచిని చూపించింది మన టీమిండియాకు. ఈ మ్యాచ్లో ఓడిపోయి మన టీమిండియా చెత్త రికార్డును కూడా మూటగట్టుకుంది. అదేంటంటే పరుగుల పరంగా ఇది మన టీంకు అతిపెద్ద ఓటమి. గతంలో 2004 సంవత్సరంలో ఆస్ట్రేలియాతో 342 పరుగులతో ఓడిన మన టీమిండియా ఇప్పుడు ఏకంగా 400+ దాదాపుగా 408 రన్స్తో ఓడి చెత్త రికార్డును ఖాతాలు వేసుకుంది. స్వదేశంలో మన టీమిండియా ఇప్పటివరకు కేవలం 3 సార్లు మాత్రమే వైట్ వాష్ అయింది. 2000 సంవత్సరంలో తొలిసారిగా సౌత్ ఆఫ్రికా చేతిలో, 2024లో రీసెంట్గా న్యూజిలాండ్తో, ఇప్పుడు 2025లో మరోసారి సౌత్ ఆఫ్రికాతో. అలా ఉంది గంభీర్ కోచింగ్. మరి ఈ సిరీస్లో మన బ్యాటర్స్ యావరేజ్ ఎంతో తెలుసా? కేవలం 15 మాత్రమే. అంత అద్భుతంగా ఆడారు మన ప్లేయర్స్. మొత్తానికి కోచ్ గంభీర్ పుణ్యమాని భారత జట్టు టెస్టుల్లో రోజురోజుకు దిగజారుతుంది అనేది మాత్రం వాస్తవం. కోహ్లీ, రోహిత్, పుజారా, రహానె వంటి వారు లేని లోటు సుస్పష్టంగా కనిపిస్తుంది. ఈ టెస్ట్ సిరీస్ ఓటమి పైన మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.